మిర్చి బజ్జీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి మిర్చి బజ్జీని శనగపిండితో కాకుండా చాలా హెల్తీగా, టేస్టీగా మినప్పిండితో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ బజ్జీ కోసం ముందుగా మినపగుళ్ళనైతే నానబెట్టుకొని ఒక 3 గంటల పాటు గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకొని తీసుకోండి ఈ కన్సిస్టెన్సీలో. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా పిండిని అయితే ముందుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మిర్చి బజ్జీలో స్టఫ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో వాము, ఉప్పు, కారం, పుట్నాల పప్పు వేసుకొని ఒక 3 స్పూన్లు దాకా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా ఒక ప్లేట్లోకి తీసుకొని మిర్చి బజ్జీకి ఘాట్లు పెట్టుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి ఈ పౌడర్ని. ఇక నేను మీకోసం సమ్మర్ కదా, ఎండలకి మంచిగా జ్యూసులు వేసుకోవడం కోసం ఒక జ్యూసర్ని అయితే తీసుకొచ్చేసాను. అమెజాన్లో తీసుకున్నాను. అదేంటంటే లిబ్రా పోర్టబుల్ జ్యూసర్ కమ్ బ్లెండర్. ఇది మీరు ఏ జ్యూస్లు అయినా సరే, ఏవైనా సరే బ్లెండ్ చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ వేసాను. ఇంకా 2-3 రకాల జ్యూసులు కూడా వేసాను. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది జ్యూస్. అండ్ ఈ జ్యూసర్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి చార్జ్ చేసుకున్నారంటే 2 అవర్స్ పాటు రోజు మొత్తం జ్యూసులు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి బాటిల్ ని క్యారీ చేసినట్టు ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ మీరు ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నా, ఆఫీస్ కి వెళ్లే వాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎక్కడైనా చార్జ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ జ్యూసర్ కమ్ బ్లెండర్. అమెజాన్లో తీసుకున్నాను. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇంకా వాళ్ళని ట్యాగ్ చేస్తాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి.